నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఇప్పుడు హైదరాబాద్లో, తెలంగాణలో నెలకొంటున్న సిచ్యువేషన్, దానిపై పరిణామాలు నా ప్రకారం ఆందోళనను కలిగిస్తున్నాయి. గత సంవత్సరంన్నర నుంచి నేను అవలంబిస్తున్న పంథ కరెక్ట్గా ఉంది. దాంట్లో తేడా లేదా బ్రేక్ రావద్దు అని నాకు అనిపిస్తూ ఉంది. అంటే ఈ అవేర్నెస్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్గా ఉండాలి. లేకపోతే మళ్ళీ ఈ అవినీతి, రియల్ ఎస్టేట్ కానివ్వండి, లేదా ప్రభుత్వం పరంగా చేసే పనులు కానివ్వండి, అవి గాడి తప్పి ఎక్కడో పెడుతున్నాయి. అంటే మన ఛానల్ చూసి గవర్నమెంట్ చేంజ్ అవుతుంది, వాళ్ళ యాటిట్యూడ్ చేంజ్ అవుతుంది అని కాదు. మన ఛానల్ చూసి ప్రజలు చేంజ్ అవుతారు అనే ఒక ఆశ తప్ప, ప్రభుత్వాలు మారుతాయి అంటే ప్రభుత్వానికే డైరెక్ట్గా సూచించవచ్చు. కానీ ప్రభుత్వాలు మొండి కొండలు కనుక, మనం ఢీ కొట్టిన మనకే నష్టం కనుక వాళ్ళకు చెప్పి ఏ లాభం లేదు. వాళ్లకు తెలిసిన ఆ దిద్దుబాటు చర్యలు తీసుకోరు కనుక వాళ్ళ తరఫున ఏ రకమైన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది, ఒక హోలిస్టిక్ రియాక్షన్ వాళ్ళ తరఫు నుంచి ఉంటుంది అని అనుకోవడం మన మూర్ఖత్వం. కనుక ఒక సిచ్యువేషన్ని అనలైజ్ చేసి తెలంగాణ పౌరులను, హైదరాబాద్ వాసులను మేల్కొల్పే పని మనం చేస్తూ ఉన్నాము, చేస్తూ కూడా ఉంటాం. దీంట్లో ఏ రెండవ మాట లేదు. బీఆర్ఎస్ పాలన అంతమైంది. నేను ఒక ఇంపార్టెంట్ సైకలాజికల్ విజ్డమ్ ఇది. బీఆర్ఎస్ పాలన అంతం చేశామా అనే డౌట్ చేసిన వాళ్ళలో ఉంది. బీఆర్ఎస్ని అంతం చేశామా అని చేసిన వాళ్ళే ఆలోచిస్తున్నారు. అంటే బీఆర్ఎస్ అంతం కాలేదు అని అర్థం. మరి బీఆర్ఎస్ అంతం కాలేదు, వాళ్ళ ఫుట్ ప్రింట్స్ ఇంకా ఉన్నాయి, అంటే అడుగు జాడలు ఇంకా కనిపిస్తున్నాయి మనకు. వాళ్ళ ఆలోచనలు ఇంకా మృతి చెందలేదు. నాకు కలిచివేసే విషయం ఏమంటే, పార్టీ లేదు కానీ పార్టీ ఆలోచనలు బలంగా తెలంగాణలో పాతుకుపోయాయి. ఒక మోసకారి, తాగుబోతు వ్యక్తిని మనం ఎంచక్క 9 ఏళ్ళు రాచ మర్యాదలు ఇచ్చి పాలించమని మనం ఎలా కోరామో ఆలోచిస్తే భయంకరంగా ఉంది, భయం వేస్తుంది.
తనకు రాజ్యం ఏలమని ఇవ్వడమే కాకుండా తన టోటల్ ఫ్యామిలీని రాజులుగా మార్చిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అయితే ఈ 9 ఏళ్ల పాలన అంతమైనట్టు అయి అంతం కాగానే మళ్ళీ అలాంటి పాలన వస్తే బాగుండు అని సంవత్సరం లోపలే అనుకుంటున్నారు అంటే ఇది పాలకుల ప్రాబ్లం కాదు, ప్రజల ప్రాబ్లం. నేను బాగా ఆలోచించే చెప్తున్నా. అది ఆలోచించి మీకు స్పష్టంగా చెప్తున్నా. పాలన అయితే ఈ పాలన ప్రజారంజకంగా ఉంది అంటే గత ప్రభుత్వపు పాలన ప్రజారంజకంగా ఉంది అనేవాళ్ళు కొందరైతే, ప్రజారంజకంగా ఉన్న ఒక రాష్ట్రాన్ని కోలుకోలేని దెబ్బ, దయనీయమైన స్థితిని ఆ స్థితికి తీసుకుపోయింది అని చాలా మంది అంటున్నారు. ఏది ఏమైనా పుకార్లు ఎన్నున్నా, సౌండ్ ఎంత వచ్చినా, ముఖ్యమైన విషయం ఏమంటే ప్రజలు తిరస్కరించినాక ఆ తిరస్కరించబడిన పార్టీ ఇప్పుడు పవర్లో ఉన్న పార్టీని అది పవర్లో లేకపోయినా తికమక పెట్టగలుగుతుంది. ఇది చాలా చాలా డేంజరస్ సిచ్యువేషన్. మీ అందరికీ అది అవగాహనలోకి వస్తలేదు. కానీ ఏ రాష్ట్రానికి ఇలాంటి దుర్గతి పట్టకూడదు. ఒక పాలనను అంతమొందించడానికి 1000 అబద్ధాలు చెప్పి ఆ పాలనను అంతమొందించవచ్చు. కానీ మీ 1000 అబద్ధాల సంగతి ఏమి అని అడిగినప్పుడు ఆ పాత పాలన బాగుంటుంది అనే ఒక థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది అంటే ఇప్పుడు వచ్చిన ప్రజాప్రభుత్వం యొక్క ఎండ్ గేమ్ స్టార్ట్ అయింది అని అర్థం. నేను అందుకోసము నా దూకుడు పెంచా. బాగా ఆలోచించే పెంచుతా. నేను రేవంత్ రెడ్డికి 4 months నేను ఒక టైం పెట్టుకున్నాను. 4-5 monthsలో అసలు ఆయన అసలు రూపం బయటపడిపోతుంది. అదే జరిగింది. ఆయన అసలు రూపం 6 నెలల లోపే బయటపడింది. ఇప్పుడు సంవత్సరం కావస్తుంది. సో ఆయనకు ఛాన్స్ ఇస్తే ప్రమాదకరం అని నాకు అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి పవర్లోంచి దిగితే రాష్ట్రం బాగుపడుతుందంటే పడదు, ఇంకా క్రైసిస్లో పోతుంది. కానీ మనకు తక్కువ క్రైసిస్ ఉన్న మనిషి, మేనేజ్ చేసుకోపోయే మనిషి కాదు. మనకు కావాల్సింది పనిచేసే చీఫ్ మినిస్టర్. ఇప్పుడు ఫామ్ హౌస్లో పండుకునే చీఫ్ మినిస్టర్ కన్నా మెరుగుగా పనిచేయాలని మనం అనుకుంటూ ఉంటాం. అయితే నేను బేసిక్ రేవంత్ రెడ్డి ప్రాబ్లం చెప్తాను. రేవంత్ రెడ్డికి పొలిటికలీ ఏం ప్రాబ్లం లేదు. హీ కెన్ మేనేజ్ థింగ్స్ పొలిటికలీ. బట్ హీ ల్యాక్స్ ద చరిష్మా ఆఫ్ ఎ చీఫ్ మినిస్టర్. ప్రతి చీఫ్ మినిస్టర్కి ఒక చరిష్మా ఉంటుంది, ఒక హుందాతనం ఉంటుంది, ఒక పర్సనాలిటీ ఉంటుంది.
ఇప్పుడు కేసీఆర్ కూడా బక్కపలచగా ఉండగానే ఒక పర్సనాలిటీ ఉంది. ఆయన చూడంగానే ఒక అంటే రాజకీయాల్లో ఆరితేరిన మనిషి, అందరూ రెస్పెక్ట్ ఇచ్చే మనిషి అనిపిస్తాడు కేసీఆర్. పక్కగా పలచగా నల్లగా పెద్ద ముక్కున్న, ముక్కు ఇట్లా విడుచుకుంటున్నా, ఆయనలో ఒక పట్టు ఉన్నట్టు అనిపిస్తాడు మనిషి. రాజశేఖర్ రెడ్డి కూడా అంతే, చెన్నారెడ్డి అందరూ అంతే. ఈవెన్ రోసయ్యలో కూడా ఒక చీఫ్ మినిస్టర్కి ఉండే హుందాతనం ఉంది, భాషా ప్రావీణ్యం ఉంది. అయితే రేవంత్ రెడ్డి ప్రాబ్లం చూడండి, ఆయన బాడీ లాంగ్వేజ్ సరిగ్గా లేదు. ఆయన బయట రోడ్డుపై వెళ్తే ఒక ముఖ్యమంత్రి లాగా అనిపించాడు, ఒక ముఖ్యమంత్రి లాగా అనిపించాడు, ఒక కాంట్రాక్టర్ లాగా అనిపిస్తాడు. మీరు చూడండి ఆయన బాడీ లాంగ్వేజ్ చూడండి. ఇవాళ రేపు కొద్దిగా హుందాతనంగా ఉండాలని వెనుక రెండు చేతులు వెనుక పెట్టుకుంటున్నాడు. రెండు చేతులు వెనుక పెట్టుకుంటే హుందాతనం రాదు. ఆయన బాడీ షేప్ చిన్నగా ఉన్నందుకు ఆయన అంటే గంభీరంగా ఒక హోదాలో ఉన్న మనిషిలా కనిపించాలని బాగా ట్రై చేస్తుండు. అదే మీరు రాహుల్ గాంధీ చూడండి, టీ షర్ట్ వేసుకుంటే టీ షర్ట్ వేసుకున్న ఆయనలా ఉంటాడు, ఒక కుర్తా వేసుకుంటే కుర్తా వేసుకున్న వాడు కూడా సామాన్యంగా బిహేవ్ చేస్తాడు. అంటే నార్మల్ బిహేవియర్ ఉంటుంది, దాంట్లో నాటకీయత ఉండదు. రాహుల్ గాంధీ బ్రెయిన్ ఎంత ఉంది లేదు అది పక్కన పెట్టండి. యాజ్ అ లీడర్ ఈజ్ వెరీ క్యాజువల్ బట్ రెస్పెక్టబుల్. అంటే ఆయన చూస్తే భయమే అది, ప్రేమ కలుగుతుంది. అట్లీస్ట్ ఒక లీడర్కి ఆ ఎబిలిటీ అని ఉండాలి. రాహుల్ గాంధీ లాగా అందరికీ తెలుసు రాహుల్ గాంధీకి బ్రెయిన్ లేదని, అయినా ఆయనలో హుందాతనం, ఒక అట్రాక్టివ్ పర్సనాలిటీ ఉంది, ఒక ప్రేమించే వ్యక్తి ఉన్నాడు. దానివల్ల ఆయన ఒక లీడర్గా కొనసాగుతూ ఉన్నాడు. అంతమంది సీనియర్స్లో ఆయన తన హుందా విడిచిపెట్టుకోలేదు. ఆయన టీ షర్ట్ వేసుకున్నా, కుర్తా వేసుకున్నా, ఏం వేసుకున్నా తన స్థాయిని అట్లీస్ట్ మెయింటైన్ చేస్తున్నాడు. కానీ రేవంత్ రెడ్డి చూడండి, ఆ వైట్ షర్ట్ వేసుకున్నా, ప్యాంట్ వేసుకున్నా, ఏం వేసుకున్నా, చేతులు వెనుక పెట్టుకోకపోతే తనను ఎవరు రెస్పెక్ట్ అయ్యారు అని గమనించిన రేవంత్ రెడ్డి చేతులు వెనుక పెట్టుకుంటున్నాడు. అది పర్సనాలిటీ ఫెయిల్యూర్ అంటే. నీవు చేతులు వెనుక పెట్టుకుంటే నువ్వు ఒక రెస్పెక్టబుల్ ఫిగర్ కావు. నువ్వు క్యాజువల్గా ఉండి నీ పని ద్వారా కొంతమంది ఎట్లుంటారంటే వాళ్ళ పర్సనాలిటీ సహకరించరు, కానీ వాళ్ళ పనుల ద్వారా వాళ్ళు చెడ్డీ బనియన్ వేసుకున్నా వాళ్ళకి రెస్పెక్ట్ ఉంటుంది. అంటే వాళ్ళ పనుల ద్వారా రికగ్నైజ్ అవుతారు. నేను డ్రెస్సును అంత ప్రాముఖ్యత అయ్యా, కానీ హుందాతనాన్ని పెంచుకోవాలి అంటే రెండు చేతులు వెనుక పెట్టుకుంటే హుందాతనం పెరగదు. ఇది రేవంత్ రెడ్డి పర్సనాలిటీ డిసార్డర్ అంటుంది. ప్రాక్టికలీ రేవంత్ రెడ్డికి ధోతి అంటే రాజశేఖర్ రెడ్డి ఎలా ఉంటుందో, భట్టి విక్రమార్క ఎలా తయారవుతున్నాడో అలా తయారు కావాలి. రేవంత్ రెడ్డి ప్యాంట్ ఇప్పి గోచి కట్టుకుంటే కొద్దిగా రెస్పెక్ట్ వచ్చి రైతులకు దరిదాపులో ఉన్న ఒక వ్యక్తిగా ఆయనను చూసే అవకాశం ఉంది. కానీ ప్యాంట్ షర్ట్ వేసుకొని, చేతులు ఫోల్డ్ చేసుకొని, టీ షర్ట్ వేసుకొని, బాటా స్లిప్పర్లు వేసుకొని, చేతులు వెనుక పెట్టుకుంటే అంత హుందాతనంగా ఉండదు అనిపిస్తుంది. ఈ హుందాతనం అనేది ఆర్టిఫిషియలే, కానీ రాజకీయ పట్టును ఒక రకంగా ఇది తెలియజేస్తుంది.
ఇవన్నీ సమ్ కాంప్లికేటెడ్ థింగ్స్ దట్ షుడ్ నాట్ బి డిస్కస్ పబ్లిక్లీ. రేవంత్ రెడ్డిలో ఉన్న మేజర్ ప్రాబ్లమ్స్ చెప్తుంది. రేవంత్ రెడ్డి ఒక విషయం చాలా విస్మరిస్తున్నాడు. రేవంత్ రెడ్డి పవర్లో సోషల్ మీడియా ఎఫర్ట్స్ వల్ల వచ్చిండు, కానీ రేవంత్ రెడ్డి తన స్పీచ్లతో తన చరిష్మాతో పవర్లో రాలేదు. ఆయన కష్టం 60 ఉంటే 40 సోషల్ మీడియా. మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ లీడర్స్ రేవంత్ రెడ్డినే వెన్నుపోటు పొడవడానికి ఎప్పుడూ చూస్తూ ఉంటారు. అది కామన్ కాంగ్రెస్లో. అది రేవంత్ విషయంలో చాలా ఎక్కువ. కనుక రేవంత్ రెడ్డి ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్, అంటే ఆయన థాట్స్ సోషల్ మీడియాలో రిఫ్లెక్ట్ కావాలి. రేవంత్ రెడ్డిలో ఇంకో పెద్ద ఫ్లా ఉంది. అదేమంటే ఎప్పుడంటే అప్పుడు ప్రెస్ మీట్లు పెడతాడు. ఎప్పుడంటే అప్పుడు ప్రెస్ మీట్లు పెడితే కూడా పరువు ఉండదు. కేసీఆర్ లాగా ఎప్పుడూ ప్రెస్ మీట్ పెట్టుకున్నా తప్పించుకొని ఫామ్ హౌస్లో వండుకున్నా పరువు ఉండదు. అంటే ఒక బ్యాలెన్సింగ్ మెకానిజం ఉండాలి. ఇప్పుడు ఒక ట్వీట్ లాగా ఒక హుందాలో గల మనిషికి ఒక ప్రెస్ మీట్ కన్నా ఒక ట్వీట్ చాలా బాగా పనిచేస్తుంది. దాన్ని యూజ్ చేసుకునే స్కిల్ రేవంత్ రెడ్డి దగ్గర లేదు. ఆయన ఇంకా చిల్లర మాటలు, తెలంగాణ దుర్భాషలు, కేసీఆర్ ఆధారిత స్పీచ్లు ఇవి అనుకోవాలి. కేసీఆర్ ఈజ్ ఆల్రెడీ డెడ్ అనుకొని ముందుకు పోవాలి. అంటే కేసీఆర్ మీద కన్ను ఉంచి కూడా కేసీఆర్ ఈజ్ డెడ్ అనుకునే పోవాలి. డెడ్ అంటే చనిపోయినట్టు కాదు, రాజకీయంగా సమాధి స్థితిలో వెళ్ళిపోయాడు అని అర్థం. కనుక రేవంత్ రెడ్డి తాను చేసే ప్రతి పని ఒకటికి 2 సార్లు విశ్లేషించుకోవాలి. నీవు తీసుకున్న నిర్ణయం పట్టుమని 10 నిమిషాలు కూడా అయి ఉండదు. అప్పుడే 11వ నిమిషానికి దాన్ని విత్డ్రా చేసుకోవడం, తూచి నేను అది అనలేదు అనటం, అసలు ఏం జరుగుతుంది అని మీడియాని అడగటం. అంటే ఇలాంటివి రేవంత్ రెడ్డి స్థాయిని పడగొడుతున్నాయి. నేను రేవంత్ రెడ్డి గురించి ఎందుకు ఫోకస్ పెడుతున్నా అంటే, ఒక ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలపై ఒక రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది కనుక నేను ముఖ్యమంత్రిని సూటిగా సుత్తి లేకుండా తన పర్సనాలిటీ గురించి నేను ఎవాల్యుయేట్ చేస్తున్నా. నీ నిర్ణయం తప్పున్నా, బలమైన నిర్ణయం తీసుకున్నాక తప్పున్నా సమర్థించుకొని ముందర పోయేవాడే లీడర్. ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకొని నిర్ణయంపై సమీక్ష ఉండద్దు, నిర్ణయం తీసుకునే ముందు సమీక్ష ఉండాలి. రేవంత్ రెడ్డి ఏం చేస్తుంటే నిర్ణయం తీసుకున్నాక సమీక్ష చేసుకుంటున్నాడు. అది సన్నాసులు చేసే పని. నిర్ణయం చేసుకునే ముందే సమీక్ష చేసుకొని నిర్ణయం తీసుకోవాలి. కానీ నిర్ణయం తీసుకున్నాక సమీక్ష చేస్తే నీలోని బలహీనత, నీ ఒక డమ్మీవని అందరూ భావించాల్సి వస్తుంది. ప్రతి ఒక్క అంశంలో డోలాయమానమైన నిర్ణయాలు రేవంత్ రెడ్డి స్థాయిని పడేస్తూ ఉన్నాయి. మీరు చూడండి, ఎవ్రీ మంత్ ఆయన డాటా డౌన్ అవుతున్నాయి. కాంగ్రెస్ వాళ్ళు చెప్పేటోడు లేడు, ఎందుకంటే అందరూ ఆయనకు విరుద్ధంగానే మనసు చంపుకొని పనిచేస్తున్నట్టున్నారు. కనుక ఆయనకు కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద సపోర్ట్ ఉన్నట్టు ఏం కనిపిస్తలేదు. ఆయనకు ఎంతో కొద్ద సపోర్ట్ వస్తుందంటే బీజేపీ నుంచి వస్తుంది తప్ప ఆయనను సపోర్ట్ చేసేవాడు కాంగ్రెస్లో వాడు లేడు. అలాంటి దుస్థితి ఉంది. ఎందుకంటే రాహుల్ గాంధీకి ఇష్టమైన క్యాండిడేట్ కాబట్టి వాడు భరిస్తున్నాడు తప్ప
రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా తిరిగితే ఆయన ఒక గంట కూడా పోస్ట్లో ఉంటాడు. రేవంత్ రెడ్డి సీదా పోయి బీజేపీలో చేరిపోతాడు. ఇప్పుడు రాహుల్ గాంధీకి ఉన్న భయము భక్తి రేవంత్ పై ఒకటే ఏమంటే ఆయన ఏ క్షణమైనా టీడీపీ తెలంగాణ పార్టీ లీడర్ అని అయిపోతాడు, లేదా బీజేపీలో చేరి ఉన్న కొద్ది ఎమ్మెల్యేలను ఎంటబెట్టుకొని బీజేపీతో కలిసిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఆ రెస్పెక్టు భయము వల్ల రాహుల్ గాంధీ భరిస్తున్నాడు తప్ప రేవంత్ రెడ్డి అంటే పెద్ద మక్కువ లేదు, రాజకీయంగా ఆయనకంత పలుకోబడి లేదు. అయితే రేవంత్ రెడ్డి తీసుకుంటున్న దూకుడు నిర్ణయాల్లో ఈ మూసీ ప్రక్షాళన, హైడ్రా యాక్షన్, ఇప్పుడు హైడ్రా యాక్షన్ దూకుడుగా పోయి తన మూతి పనులు తానే ఇరగొట్టుకున్నట్టు పరిస్థితి అయిపోయింది. హైడ్రాపై దూకుడుగా పోకుండా సమీక్ష చేసుకొని హైడ్రాని ఇంట్రడ్యూస్ చేస్తుంటే వాళ్ళ గవర్నర్ ద్వారా ఒక ఆర్డినెన్స్ తెచ్చి హైడ్రాని లీగల్ చేసే అవసరం లేకుంటుండే. బట్ దూకుడుకు పోయి సమీక్షలు చేసుకునే అలవాటు రేవంత్ రెడ్డికి పోదు గనక ఆయన చీఫ్ మినిస్టర్గా తీసుకునే నిర్ణయాలు బయట చెల్లుబాటు అవుతలేదు, కాంగ్రెస్ పార్టీలో చెల్లుబాటు అవుతలేదు, ప్రజల్లో అవహేళనగా మారుతున్నాయని స్పష్టంగా తెలుస్తుంది. కనుక రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా సమీక్ష తర్వాత తీసుకోవాలి. నిర్ణయం చేసుకున్నాక సమీక్ష చేసుకునేది మూర్ఖులు కాకుండా సమీక్ష చేసుకున్నది అంటే ఆలోచన శక్తి తీవ్రంగా లేని వాళ్ళు ఇలాంటి పనులు చేస్తుంటారు అని అర్థం. సరే, ఒక ముఖ్యమంత్రికి ఉన్న వీక్నెస్లో ఇది ఒక వీక్నెస్ అనుకుంటే ఈ వీక్నెస్గా ఉండక తెలంగాణ భవిష్యత్తును మొత్తం సంకనాకిస్తుంది. ఈ దుర్భాష ఎందుకు వాడుతున్నానంటే దీనికన్నా ఘోరమైన లాంగ్వేజ్ మనం యూజ్ చేయలేదు కనుక, చేయం కనుక సంకనాకిపోతుంది అనేది కరెక్ట్ వర్డ్ కనుక మనం తరచుగా యూజ్ చేస్తుంటాం. ఈయన తీసుకున్న తొందరపాటు నిర్ణయాల వల్ల రాజకీయ తొందరపాటు అయితే పర్వాలేదు, ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకుంటాము అని చెప్పి దాన్ని విత్డ్రా చేసుకోవడము, సడన్గా పంతా మార్చడం, రాజకీయ పంతాలు మారిస్తే ప్రమాదము లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ వీక్ ఉంది, బీజేపీ వీక్ ఉందని కనుక మీరు చేసే తప్పిదాలను ప్రజలు, రాజకీయ పార్టీలు కూడా ఏం బీకలేవు కనుక సేఫ్గానే ఉంటాయి. కానీ రాష్ట్రానికి సంబంధించిన డెవలప్మెంట్ వీక్ కొరకు కానీ ఈ ఫోర్త్ సిటీ అని తొందరపడి టోటల్ వెస్ట్ నుంచి సౌత్ ఈస్ట్కి మార్చడం కానీ, ఏ సమీక్ష లేకుండా టోటల్ డైరెక్షన్ మార్చేసి సిటీ మొత్తం ఇక్కడే డెవలప్ కావాలని డిక్టేట్ ఇవ్వడం కానీ, అంటే ఇలాంటి మూర్ఖపు ఆలోచనల వల్ల మీ స్వార్థము ఫోర్త్ సిటీలో దాగుంది అని స్పష్టంగా తెలుస్తుంది. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మన సిద్ధరామయ్య లాగా ఒక 200, 300 గజాల, 600 గజాల ప్లాటుకు ఆశపడి ముఖ్యమంత్రి పదవి గోచి కూడా ఊడిపోయే స్టేజ్కి తెచ్చుకున్నాడంటే అంటే ఆయన ఆలోచన విధానం అంత మాత్రాన్ని ఉంది. కానీ మీరు రెడ్డిలు కదా, రెడ్లకు కొద్దిగా ముందర ఆలోచన, ఉత్తమమైన ఆలోచన ఉంటారు కదా. మరి ఇలాంటి వ్యక్తి అసలు వెస్ట్ హైదరాబాదే అమ్ముడు పోక చాలా క్రిటికల్ స్టేజ్లో ఉంటే ఒక సౌత్ హైదరాబాద్ అని ఒక ఆల్టర్నేటివ్ వేయడం ఇదే టైంలో మూర్ఖత్వం. చాలామంది గమనించవలసింది, గమనించలేకపోతున్నది ఒక విషయం ఉంది. కేసీఆర్ ఉన్నప్పుడు మైకు పట్టుకొని ప్రతి ఎక్కం కోటి అన్న విషయం మనకు తెలిసిందే. ఆ కోటి అనే విషయం పట్టుకొని రైతులు ఒక 2-3 ఏండ్లు తమ పొలాలను బంగారు భూముల్లాగా, బంగారు బాతుల్లాగా బాగా మేపి దాన్ని బీడుగా పెట్టి అయినా కూర్చున్నారు. అంటే ఎప్పుడో ఒకసారి ఎవడైనా 70 లక్షలకు కూడా తీసుకోవడం అని ఆశ.
కానీ ఇప్పుడు అవే ల్యాండ్స్ 30 లక్షల దిగువకు వచ్చేసినాయి. 100 కిలోమీటర్లు దాటితే ఇప్పుడు 10 లక్షలకు కూడా ల్యాండ్స్ అవైలబుల్ ఉన్నాయి. అంటే 50 లక్షలు లేకుండా తెలంగాణలో భూమి లభించదు అనే స్థాయి నుంచి తెలంగాణలో కూడా 10 లక్షలకు ల్యాండ్ దొరుకుతున్నాయనే స్టేజ్కి వచ్చింది, వస్తుంది, దిగజారుతూనే ఉంది. అంటే ఇప్పుడు డబుల్ ధమాకా అయింది. ఒకటేమో భూమి ధరల పెంపు, అంటే గవర్నమెంట్ రేట్స్ పెంపు, అది కూడా నిర్లక్ష్యం, అంటే నిర్లక్ష్యంతో తీసుకున్న డిసిషన్. అది కాకుండా హైడ్రా యాక్షన్, అంటే ఉన్న కన్స్ట్రక్టెడ్ ప్రాపర్టీస్ ప్లాట్స్కి అంటే సేల్స్ లేకుండా చేయటం, అదే టైంలో భూముల ధర పెంచటం, అదే టైంలో ఫార్మాసిటీ రద్దు చేయటము, అదే టైంలో 4th సిటీ పెట్టడము, అదే టైంలో రీజనల్ రింగ్ రోడ్ ప్రచారం బాగా చేయటము. అంటే ఇలాంటి సూయిసైడల్ టాక్టిక్స్, అంటే మీరు చేసుకున్న డిసిషన్ వల్ల బాగుపడేది కాక ప్రతి ఒక్క అంశము రిస్క్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఇలాంటి రిస్క్తో కూడుకున్న నిర్ణయాల వల్ల బాగా ఫేమస్ అయిన రియల్ ఎస్టేట్, అంటే ఇప్పుడు హైదరాబాదు 3 కాళ్ళు రియల్ ఎస్టేట్. ఆ 3 కాళ్ళను పనిగట్టుకొని నరకటం, నరికి దాన్నే అభివృద్ధి బాట అనటం, అది మూర్ఖత్వం. గత ప్రభుత్వాలు చేసిన మాఫియా రాజ్యం వల్లనే వాళ్ళ పవర్కి దూరమై ఫార్మ్ హౌస్లలో తాగి పండుకునే పరిస్థితికి వచ్చేసాం. కానీ మనం ఇవన్నీ 9 ఏళ్ళు భరించి వాళ్ళ పాలనను అంతమొందించి పవర్లో వచ్చిన వాళ్ళు ఇలాంటి మూర్ఖపు పనులు చేస్తే వాళ్ళ పవర్ ఇంకో సంవత్సరం అందుకోసం రేవంత్ రెడ్డి టెన్యూర్ ఇంకో 1.5 ఇయర్ కన్నా ఎక్కువ చేయదలుచుకోలేదు. ఎందుకంటే కంటిన్యూస్గా ఆయన ఒత్తిడిలో ఏ మూర్ఖపు ఆలోచన చేస్తున్నాడో కూడా తెలుసుకోకుండా మూర్ఖపు ఆలోచన చేయటం వల్ల ఆయన పదవీ కాలం విచ్ఛిన్నమవుతుంది, క్షీణిస్తూనే ఉంది. ఈ పదవీ కాలం క్షీణిస్తుంది అని గుర్తుపట్టి దిద్దుబాటు చర్యలు చేయకుండా తొందరగా ఈ నిర్ణయాలు తీసుకొని అయినంత రాబడదాము అనే ఏ థాట్ ఉందో అది ప్రజలకు ఇరిటేషన్ తెప్పిస్తుంది. ఇప్పుడు మొన్న లగచర్లలో జరిగిన ఘటన చూడండి. అక్కడ ఫార్మా ఫ్యాక్టరీలు వద్దు అంటే అక్కడ తీసుకుపోయి టెక్స్టైల్ ఫ్యాక్టరీలు పెడతాయట. టెక్స్టైల్ ఫ్యాక్టరీ పెట్టాలంటే అది అనుకూలమైన ప్రదేశం కాదు. టెక్స్టైల్ ఫ్యాక్టరీ వరంగల్, గుంటూరు, అంటే ఆ శివారు ప్రాంతాల్లో, గుంటూరు బార్డర్లో, అంటే పత్తి ఎక్కడ పండుతుందో ఆ శివారు ప్రాంతాల్లో పెడితే కాటన్ మిల్ పెట్టాలి. కాటన్ మిల్ వల్ల యార్న్ తయారవుతుంది, యార్న్ వల్ల టెక్స్టైల్ తయారవుతుంది తప్ప మీరు సడన్గా టెక్స్టైల్ మిల్లు పెడతా అంటే ఉరుక్కుంటూ వచ్చి ఎవడు అక్కడ టెక్స్టైల్ మిల్లు పెట్టాడు, పెట్టినా అది లాభసాటి బేరం కాదు, అక్కడ ఎవరు పని చేయరు. కనుక టెక్స్టైల్ మిల్లు తేవటము అని అంటే కిరాణా షాప్ నుంచి చక్కెర పొట్లం పట్టుకొచ్చినంత ఈజీగా కాదు రేవంత్ రెడ్డి అని నేను రేవంత్ రెడ్డిని డైరెక్ట్గా హెచ్చరిస్తున్నా. ఎందుకంటే అదే సెక్టర్లో నేను పనిచేశాను కనుక మీకు క్లియర్గా చెప్తున్నా. మీరు కిరాణా షాప్ నుంచి బెల్లం పొట్లం పట్టుకొచ్చినట్టు, చక్కెర పొట్లాలు పట్టుకొచ్చినట్టు పట్టుకరాకండి. అవి ఉండవు, సాగలేవు. అది ఇప్పుడు మీరు చూడండి, నిజాం షుగర్ ఫ్యాక్టరీని మీరు తేవలేకపోతున్నారు. ఇప్పుడు షుగర్ కేన్ పండించే నిజామాబాద్ ఏరియాలో, పసుపు పండించే నిజాం వేరే ఏరియాలోనే మీరు ఆ చెరుకు ఆధారిత నిజాం షుగర్ ఫ్యాక్టరీ మీరు తెరిపియలేకపోగా అక్కడే ఏరియాలో ఒక ఎథనాల్ ఫ్యాక్టరీ కానీ లేదా షుగర్ కేన్ ఆధారిత షుగర్ మిల్లు కానీ ఏ ఇతర వేరేదైనా ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ పెట్టాలన్న సామర్థ్యం మీకు లేనప్పుడు మీరు డైరెక్ట్ మీకు అవగాహన లేని టెక్స్టైల్ మిల్లు తెచ్చి అక్కడ పెడతా అనడం మూర్ఖత్వము. ఇది కూడా అనుమానానికి తావిస్తుంది. ఎందుకంటే టెక్స్టైల్ మిల్లు అక్కడ నడవవు, అక్కడ నడిచినా మీరు దానికి పవర్ ఇవ్వలేరు, పవర్ ఇచ్చినా అక్కడ వర్కర్లు అంత తక్కువ రేట్లో పనిచేయరు, పనిచేసినా ఉత్పత్తులు వచ్చినా ఆ ఉత్పత్తులను లోకల్గా అమ్ముకునే వెసులుబాటు లేదు. కాబట్టి ఇక్కడ టెక్స్టైల్ మిల్లు
రన్ కావు, రన్ కాలేవు అని మీ అందరికీ స్పష్టంగా తెలియజేస్తున్నా. అది పోగా ఇప్పుడు 2050 అనే అంటే బృహత్తర పథకం రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడని సోషల్ మీడియాలో అడ్వాన్స్గా చేసే ప్రచారం ఇదొక సూసైడల్ టాక్టిక్స్. మీకు రేపు 6 నెలల వరకు ఎలా సర్కార్ గడుస్తుందో అని తెలియని పరిస్థితులున్న ఒక ముఖ్యమంత్రి 24 ఏండ్ల ముందరి ప్లాన్ వేసుకొని చప్పట్లు కొట్టించుకుందామంటే ఎవడు కొట్టడానికి రెడీగా లేరు. మీ రాజకీయ భవిష్యత్తు 6 నెలలు, సంవత్సరం అని ప్రజలు అనుకుంటుంటే మీరు మీ జబ్బల మీద దచ్చుకొని మీరు ఒక 25 ఏండ్ల ముందు ప్లాన్ వేస్తే ఎవడు చప్పట్లు కొట్టడానికి దద్దమ్మలు కాదు. అదీగాక సోషల్ మీడియాలో బీఆర్ఎస్ బలంగా ఉన్నంత మీ కాంగ్రెస్ ఎక్కడ కనిపించడం లేదు కనుక మీ పరిస్థితి, మీ ఏ ప్రయోగాలు చేసినా ఆ ప్రయోగాలు బెడిసి కొడుతున్నాయి. బెడిసి కొడుతున్న ప్రయోగాలను సమీక్షించుకోకుండా మొండితనంగా ముందుకు పోతే మీ రాజకీయ భవిష్యత్తు శూన్యమై మీ 25 ఏళ్ల ప్లాన్ కాదు, 25 నెలల ప్లాన్ కూడా అమల్లోకి రాకుండా పోతుంది. మీరు చేయబోయే మొదటి తప్పు మూసీ ప్రక్షాళన. హైకోర్టు మూసీ ప్రక్షాళన తప్పనిసరి అని చెప్పింది, కానీ ఎలా చేస్తున్నారు అని దానిపై సమీక్ష చేయడానికి హైకోర్టుకు కూడా ఆ టెక్నికల్ నోహౌ లేదు. కొబ్బరి నీళ్ళ లాంటి గోదావరి నీళ్లు తెచ్చి కొండపోచమ్మ, పండపోచమ్మ నుంచి తెచ్చి ఇక్కడ మన హిమాయత్ సాగర్ అక్కడ కలుపుతా అనడం మూర్ఖత్వం. ఎందుకంటే కొబ్బరి నీళ్ళు తెచ్చి పెండ నీళ్ళలో కలిపి ఆ పెండని మళ్ళీ సరిగ్గా చేసి కొబ్బరి నీళ్ళుగా చేసి మూసీ నదిలో కలపడం ఎంత మూర్ఖత్వమో నేను మీకు శ్రీశైలం ఇది ఫార్మా ఫ్యాక్టరీలు ఎట్లా ఇదైపోతాయో, క్యాన్సల్ అయిపోతాయని నేను ఎంత స్పష్టంగా చెప్పినా, ఈ మూసీ ప్రాజెక్టు కూడా పెద్ద స్కామ్గా మారి గ్యారంటీ ఇప్పుడున్న పదవిలో ఉన్నోళ్ళు జైల్లో ఉండక తప్పదు. ఎందుకంటే ఇది మన మల్లన్న సాగరు, ఇటువంటి సాగర్లు, కొండపోచమ్మ ఇలాంటి ప్రాజెక్టుల కింద నమోదవుతుంది ఇప్పుడు వచ్చే మూసీ ప్రక్షాళన. అవి అట్లీస్ట్ నీళ్లు ఎత్తిపోతల వల్ల నీళ్లు నిలిపే సామర్థ్యం అని ఉన్నాయి. మూసీలో నీళ్లు నింపేది నిలబడే సామర్థ్యం లేదు. మీరు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లో నీళ్లు కలిపినా అవి ఓవర్ఫ్లో అయ్యి మూసీలో వచ్చి మూసీ గుండా నల్గొండ వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి కనుక మీరు ఎన్ని కొబ్బరి నీళ్ళు తెచ్చి మూసీలో కలిపినా మూసీ తీరు మారదు, మూసీ ప్రఖ్యాతి మారదు. మీరు ఇప్పుడు కూడా చూడొచ్చు, ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రతి 3 రోజులకోసారి రాత్రిపూట కండు గప్పి ప్రతి ఇండస్ట్రీ తన ఇండస్ట్రియల్ వేస్ట్ను, సాలిడ్ లిక్విడ్ వేస్ట్ను మూసీ లెవెల్లో ప్రాసెస్ చేయకుండా యథేచ్ఛగా కలిపి మొత్తం మూసీ నీళ్ళని పనికి రాకుండా చేస్తుంది. అంటే మొన్న 2 ట్యాంకర్ల పొల్యూటెంట్స్ మూసీలో కలుపుతుంటే పెద్ద ఇష్యూగా చేస్తున్నారు, కానీ ఇప్పుడు కట్టబోయే 36 ఎస్టీపీలు ఈ టోటల్ హైదరాబాద్లో జనరేట్ అయ్యే మురికి నీళ్లను కొబ్బరి నీళ్లుగా మార్చి మూసీలో వేయటం అది బూడిదలేసిన పన్నీర్ లాంటి విషయం. కాబట్టి అంటే ఒక చిన్న మూసీ ప్రక్షాళనకు ఒక పిఆర్ ఎక్సర్సైజ్ లేదు, ఒక స్టాటిస్టిక్స్ లేదు, ఒక సైంటిఫిక్ టెంపర్ లేదు, ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ లేదు, ఒక ఫైనల్ రిజల్ట్ యొక్క విజువలైజేషన్ లేదుగా. అంటే ఒక్క ఇష్యూకే మీరు ఇంత చితికన పడితే రేపు తీసుకోబోయే నిర్ణయాలు ఏ మాదిరిగా ఉంటాయి, ఎంత సైంటిఫిక్గా ఉంటాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కనుక ఇప్పుడైనా టైం అయిపోలేదు. మూసీ ప్రక్షాళనను పక్కన పెట్టండి. సాబర్మతి, మూసీ ఒకటే కాదు. పులిని చూసుకొని నక్క వాత పెట్టుకుంటే నక్క సైజు వేరు, పులి సైజు వేరు. సారలు పడుతుండొచ్చు వాతల వల్ల, కానీ వాతలు పడటం వల్ల
నక్క పులిగా మారదు, పులి నక్కగా మారలేదు. కనుక సాబర్మతి రివర్ ఫ్రంట్ ఇస్ టోటలీ డిఫరెంట్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ మూసీ is సంథింగ్ డిఫరెంట్. డోంట్ మిక్స్ సాబర్మతి ప్రాజెక్ట్ విత్ మూసీ ప్రాజెక్ట్ విచ్ ఇస్ టోటలీ ఇంప్రాక్టికల్ అని అట్లీస్ట్ ఇంజనీర్లు బ్రెయిన్లు బాగా పుష్పించిన ఐఏఎస్లు చెప్పాలి. కానీ ఏ అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఒక ప్రాజెక్ట్ని చేపడుతున్నప్పుడు దాంట్లో ఉన్న సైంటిఫిక్ థింగ్స్ని విస్మరిస్తే మీకు కేసీఆర్ గారికి ఏం డిఫరెన్స్ ఉండదు. కేసీఆర్ కూడా ఇలాంటి ప్రాజెక్ట్స్ వల్లనే ఇరుక్కపోతున్నాడు ఇప్పుడు. ఈ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్, ఎత్తిపోతల ప్రాజెక్ట్స్ తన ఇష్టారీతిలో తానే ఒక డిజైన్ ఇంజనీరు, తానే ఒక ఎలక్ట్రికల్ ఇంజనీరు, తానే ఒక సివిల్ ఇంజనీరు, తానే ఒక డ్యామ్ ఎక్స్పర్టు, తానే ఒక వాటర్ రిసోర్సెస్ ఎక్స్పర్ట్గా చలామణి చేసుకొని ఇంజనీర్లనే తలదన్నే స్పీచ్లు ఇచ్చి కట్టి ఇప్పుడు ఇరుక్కపోయే దుస్థితి కేసీఆర్ చూస్తూనే ఉన్నాడు. ఇది లైవ్ ఎగ్జాంపుల్స్. ఒక నీటి పారుదలను నిలిపే అంటే ఒక చిన్న డ్యామ్ లాంటి ప్రాజెక్ట్ని చేపడితే దాంట్లో అది యూస్ఫుల్ కాదని తెలిసి మనం ఎంత సఫర్ అవుతున్నామో, ఇప్పుడు గోదావరి నీళ్లు తీసుకుపోయి మూసీగా కలపటం వల్ల మళ్ళీ మూసీ నీళ్లు ఎస్టీపీలోకి పంపించి ఆ ఎస్టీపీల ద్వారా మళ్ళీ శుద్ధి చేసి పంపించడం ఇది మూర్ఖపు ఆలోచన కాకుండా రెండే ఆలోచన అననే అన్నారు. అయితే ఇలాంటి ఆలోచన ఉన్న సందర్భంలో 2050 కలలు కనటం అది మీ కలగానే మీకే కలగా నిలిచిపోతుంది. ప్రజలకు కలగా కాదు, మీకే కలగా నవ్వుల పాలైపోతారు. ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ ఇస్ నాట్ ఈక్వల్ టు సాబర్మతి రివర్ ఫ్రంట్ అని తెలుస్తూనే ఉంది. అంటే అంత స్పష్టంగా తెలిసి నవ్వుల పాలైన దాన్ని కొనసాగించి అది కాకుండా రైతు బంధు, దళిత బంధు, ఈ రుణమాఫీ, ఈ మాఫీలలో మీరు కొట్టుకోపోతారు కానీ మాఫీ ఇతర పాలన మీరు చేయలేరు. ఇది స్పష్టమైపోయింది. నేను అందుకోసం ధ్వజమెత్తుతున్నా ఇప్పటి నుంచే. ఎందుకంటే నాకు తెలిసిపోయింది ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం సంవత్సరంన్నర దాటలేదు. సంవత్సరంన్నర దాటితే చాలా ఎక్కువ. అంటే అలాంటి దుస్థితితో అలాంటి కట్టుబాట్లు, అంటే కట్టుబాట్లు ఎవరు చేయలేదు, మీరే ఆ కట్టుబాట్లను క్రియేట్ చేసుకుని కట్టుబాట్ల లోపల ఉంటూ పాలన సాగిస్తామంటే దౌర్భాగ్యమైన అంటే దురదృష్టమైన పాలన ఇది ఏమాత్రం హర్షించదగ్గ విషయం కాదు. ప్రజలను నేను చెయ్యలేను, క్షమించండి, కానీ నేను దీనికన్నా మంచి ఏమన్నా తీసుకొని వచ్చి చేస్తా అని బుజ్జగింపు వచ్చే అది అంటే మానసిక స్థైర్యం మీది దెబ్బతినకుండా ఉంటుంది. కానీ మీరు ప్రామిస్ చేసిన కదా అని మీ తోలు మీ డ్రాయర్లు ఊడదీసి ప్రజల ముఖాన పడేసిన ప్రజలు ఒప్పుకునే స్థితిలో లేరు. మీరు క్లియర్గా చెప్పేసండి, నేను ప్రామిస్ చేసిన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇది నేను చేయలేను, దీనికి బదులుగా ఏదైనా ఇంకో మంచి కార్యక్రమం చేయడం బెటర్ అని ప్రజల ముందు తప్పు ఒప్పుకొని పాస్ట్ ప్రభుత్వం యొక్క దురాగతాలను ఎత్తి చూపుతూ మీ క్షమాపణ ధోరణితో మీరు ముందర పోతే ఇంకో 2-3 ఏళ్ళు ప్రజలు క్షమించి మిమ్మల్ని కొనసాగిస్తారు. కానీ ఇవన్నీ విస్మరించి పట్టుకుపోయి చేతులు వెనుకబెట్టుకొని ఆ స్టాచ్యూలు ఈ స్టాచ్యూలు ఈ మూసీ రివర్ ఫ్రంట్ల వల్ల మీ ప్రభుత్వానికి వచ్చింది ఏం లేదు, మీకు ఓట్లు కూడా రాలుతాయా లేదా, రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మీకు ఏదో చిన్న పెద్ద ఏదో కొద్ది దెబ్బ తగులుతుంది కదా, తగిలినాక మీకు అప్పుడు అవగాహనలోకి వస్తుంది. మనం చేయబోయే పని ప్రజలకు ఆమోదకరంగా ప్రజారంజకంగా ఉండనక్కర్లేదు, కానీ ప్రజల జీవన శైలిని నెట్టేస్తా తోసేస్తా అంటే లాభం లేదు. అది హైదరాబాద్ పై ఫోకస్ పెట్టడం ఇక వేస్ట్. ఎందుకంటే కేసీఆర్ ₹1 ల్యాండ్ అని చెప్పినాక చాలామంది 2-3 ఏళ్ళ నుంచి గట్టిగా పట్టుకొని కూర్చున్న వాళ్ళు ఇప్పుడు నిరుత్సాహపడి 30 లక్షలు 20 లక్షలకు కూడా అమ్మడానికి రెడీ అయింది. అంటే
హైదరాబాద్ చుట్టుముట్టు ల్యాండ్ రేట్స్ తీవ్రంగా పడుతున్నాయి. ఈ తీవ్రంగా పడే టైంలో మీరు దూకుడు పెంచి హైదరాబాద్ని ఒక పెద్ద మహానగరంగా మారుస్తా, మళ్ళీ పూర్వ వైభవం తీసుకొని వస్తా అంటే మీరేం కులీ కుతుబ్ షా కాదు, మీరేం నిజాం మహారాజులు కాదు. వాళ్ళ చేతనే కాని పనులు మీ చేత ఎలా అవుతాయని అందరు ప్రశ్నిస్తూ ఉన్నారు. కావున మీరు కులీ కుతుబ్ షా స్టేజ్కు పోయి పాలించే అవసరం లేదు. మీరు మీ తప్పును ఒప్పుకోండి, మీ అసమర్థతను చాటి చెప్పి క్షమాపణ అడిగి, ఇప్పుడు మోదీ ఎట్లా క్షమాపణ అడిగిండు పంజాబ్ ఫార్మర్స్ ఇష్యూలో, అట్లా క్షమాపణ అడిగి ఒక దారి చూసుకొని ముందర నడవండి. అంతేగాని నేను క్షమాపణ అడగడం ఏంటి, నేను మడమ తిప్పను, ముడ్డి తిప్పను, మూతి తిప్పను అని అలాంటి పంతాలు పెట్టుకొని ముందర పోయిందంటే కాంగ్రెస్ పార్టీ మటుమాయం అయిపోతుంది. నేను మామూలుగా చెప్తలేను, ఇక్కడ బీఆర్ఎస్ రెడీగా లేదు, బీజేపీ రెడీగా లేదు. కానీ ఈ మూర్ఖపు ఆలోచన వల్ల దుర్మార్గులే నయమని మళ్ళీ దుర్మార్గులకు ఓటేసిన వేయచ్చు అని మీ అందరినీ హెచ్చరిస్తూ, దయచేసి హైదరాబాద్ ఫోకస్ పక్కన పెట్టి తెలంగాణపై ఫోకస్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఏదో కొద్ద రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. రేపు 2-3 ఏళ్ళు కొనసాగే అవకాశం ఉంటుంది. కానీ మీ పట్టుకు పోయి ఏదో నీతిమంతులమని ప్రూవ్ చేయడానికి ప్రతి బంధు ఇస్తా అని బంధులో సగం ఇచ్చినా మీకు సగానికి సగం ఓట్లు కట్టాయి. మీకు రాజకీయ అంటే బహిష్కరణ జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏమైనా చేసిండ్రంటే రాజకీయంగా బహిష్కరించి మీకు ఇంకా ఫ్యూచర్ లేకుండా బీజేపీ దానికోసం ఎదురు చూస్తుంది, బీఆర్ఎస్ అయితే వేచి ఉంది. మీరు పులి నోట్ల డైరెక్ట్ తల పెడితే పులి కొరగక మానదు, మీ రాజకీయ భవిష్యత్తు సమాప్తం కాక తీరదు అని హెచ్చరిస్తూ, మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.